గమ్మతి వాడతాను. గండిలోనే గంగరాజు రాజుదేవిలే అడలాకు గంగరాజు గండిలోనే గంగరాజు రాజుదేవిలే అడలాకు గంగరాజు. మాన్యపదం పాడొద్దు. మరి ఏం పాడతావు? కొత్తది పాడు. కొత్తది పాడితే అది అక్కడ మొదటి పోద్ది. కంపనెత్తులో పెట్టుకొని గట్టు మీద నస్తుంటే గుండె జల్లు అన్నది బావయ్యో బావయ్య. కంపనెత్తులో పెట్టుకొని గట్టు మీద నస్తుంటే గుండె జల్లు అన్నది బావయ్యో బావయ్య బావయ్యో బావయ్య. ఎంత రంగు మీద ఉందంటే కథ. నీ మొక్క వాళ్ళ చూస్తేనే నాకు అవపడ్డది కానీ నాకు కడిచి పాంతలేదు. అంతేనా? ఇక గిరి బిడ్డలారా మొత్తం మీద ఇవాళ ఈ పెద్దమ్మ పాట పాడితే ఎంత రంగు మీద ఉన్నదో ఇక మరి అసెంబ్లీలో కూడా మరి అదే కథ నడుస్తుందట. మరి కథ నడుస్తుంది. నన్ను తీసుకపో మళ్ళీ మామిడి పండ్లు అమ్ముతావా? మామిడి పండ్లు ఎత్తుకొని ఊరంతా తిరుగుతుంటే కేక. మామిడి పండ్లు ఎత్తుకొని ఊరంతా తిరుగుతుంటే కేక కేక. ఆమె కూడా పోయింది గంగమ్మ దండకు. నన్ను కూడా తీసుకుపోతా. అంతేనా? సరే 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 మరి ఇక ఇగో గిరి కథ ఎట్టుంది కథ ముదుగుందా? ఇక మరి ఈ కథ ఇట్లా ఉంటే మరి అసెంబ్లీ కథ ఎట్లా ఉన్నది? పోలియాలు ఏ రకంగా మాట్లాడుకుంటున్నాయి? ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారట. ఇక ఆ కథ మాత్రం ఏంటో బయట పెట్టా చూస్తూనే ఉంటుంది. మన గమ్మతి మాటలు చలో ఇక పోదాం పారి. జనాలు ఏమంటారు ఏంది ఏ కథ? అసెంబ్లీలో అక్కడ బాలి వేడి గుంజే ఇక్కడ జనాలలో ఎట్లా ఉంది కథ? అది కథ చూస్తూనే ఉంటుంది. అమ్మా అవుతుందట. ఎట్లా నీ దాకా వచ్చిందా? చెప్తానే ఉన్నాం. కట్టపేట అవుతుంది. ఎవరు తప్ప మరి? ఊళ్ళు తప్పేంది? ప్రజలు తప్పు. ఎట్లా అంటే ఎటు పడితే అటు వేస్తారు ప్రజలు. మునగాడు రామసాకని మునగాడు దొరకపోతే ప్రజలు చేస్తారు, అటు వేస్తారు, తింటారు, తాగుతారు, వేస్తారు. అంటే ఇప్పుడు రేపు పార్లమెంట్ కూడా గట్టి అవుతుంది. అంతేనా? ఎట్టుంది కేసీరావయ్యా నల్గొండకు వచ్చిందట, అసెంబ్లీకి పోతలేడట. ఏంది కథ? ఎందుకు ఆయన ఊదపేట దూరంలో 20 దూరంలో ఉన్న అసెంబ్లీ వదిలిపెట్టిండు. నల్లగొండకు చేంగో అన్నాడట. మరి కథ లోపడంగా ఏమి నడుస్తుంది? పోతాడు. ఎందుకు ఆయనకి ఏమన్నా భయం? ఆయనకి ఏమన్నా చేసిందా? ఎందుకు చేసిండు కాబట్టి చేసిన తప్పు పోసిన ఉంది కాబట్టి పోతలేడని కాంగ్రెస్ మొత్తుకుంటారు. మీరు మొత్తుకుంటారా? మొత్తుకున్నాడు అసెంబ్లీలో మొత్తుకుంటారు, కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, మళ్ళీ ఎప్పుడల్లా అయితేనే ఉంటారు. మరి పోవాలి కదా పెద్ద మంచి చెడ్డో పాటు సలహా ఇయ్యాలి కదా. మరి రైతులకు మరి చెడ్డో పాటు గిట్లా మరి పేదల పని గది, ఉద్యోగస్తుల పని గది, నిరుద్యోగుల పని గిది చెడ్డో పాటు సలహా ఇయ్యాలా ఇయ్యదా? మరి ఎందుకని పోతలేడా అంటారు కాంగ్రెస్ వాళ్ళు. అంటారు శృంగారం ఊరు చేసిన ఉపకారం ఆయన కూడా గట్టిగా ఉంటుంది. ఆయన కూడా ఎందుకు కూడా అంటే ఏ ఊరు బిడ్డ? ఏ ఊరు? జనంపల్లి. ఏంటి పోతున్నా బిడ్డ? చెరుగడ్డికి గిట్లా నీ భక్తురాలు కావాలి. శివుని చిత్రం మీద చెప్పులు ఏమైనా మీద ఉన్నట్టు ఏది నీ భాగవతం పొద్దుగాల రేఖల వారంగా లగ్గమైంది, దేవి లగ్గమైంది. ఇప్పుడు ఏం చేస్తావు? బిడ్డ గొడవైనా పురుగోలు తినొస్తావు. చెరుగడ్డికేనా? ఏది మరి చెరుగడ్డ కాడ ఏం జాతర అన్నట్టు ఎట సంగతి? ఇవాళ అందరు మొత్తం తిరగ వారకపోతున్నారు. ఏం నడుస్తుందా జాతర? అదేరా ఏం జాతర? చెరుగడ్డి రామలింగేశ్వర జాతర. మరి అంతా ఎక్కడ సంగతి తిరగ మరి ఇప్పుడు ఏం జరుగుతుందా? సత్యం ఏంది, మహిమ ఏంది, ఇవాళ ఆడ కథ ఏం నడుస్తుంది? ఇవాళ జాతర సంవత్సరానికి ఒకసారి జరుగుతుంది. ఇప్పుడు సమ్మక్క సారక్క జరుగుతుంది కదా, అంటే ఇది కూడా చెరుగడ్డ జాతర జరుగుతుంది. రామలింగేశ్వర స్వామి దాని గురించి అంతా పెళ్లి గానలకు పేరెంటల్ గానలకు అయితే ఆ ముక్తే మొక్కి అవుతుందో కాదో ఇక తర్వాత ముచ్చట. ఊరైతే పోవాలి. మరి నువ్వేమిటి పోతున్నావు వాడికి? నేనేం పోతున్నాను. ఏదైనా జరుగుతుంది, నమ్మకం ఉంటే ఏదైనా జరుగుతుంది. మనకు నమ్మకం ఉండాలి. మంచి అయిందా? వీడియో తీసాలి, నమ్మకం ఉంటేనే ఇక మాట్లాడుతున్నాం. ఏదైనా నమ్మకం ఉంటే జరుగుతుంది. మనం నమ్మిన దాన్ని బట్టి ఉంటుంది, భగవంతుడైనా మనిషి అయినా అంతే. సరే
కానీ ఈ అసెంబ్లీలో ఈ తీర పంచాయతీ అవుతుందట మరి ఎవరి తప్పు ఎవరిది ఒప్పు నీ చూడ పడ్డదా కుంగిల్లా అన్నారు అవన్నీ తీసుకొచ్చిండు ఏది మరి అని తప్పులని బయటపడుతుంది అని కేసీఆర్ అసెంబ్లీకి పోతలేడు కర్రు కలిసి వాత పెడతామని వస్తలేడు అనేది కాంగ్రెస్ వాళ్ళు అంటారు ఏమంటారు దీని మీద ఇప్పుడు ఆయన వచ్చినా రాకుండా వాస్తవం అనేది బయటపడుతుంది మనం ఇప్పుడు ఎట్లా చెప్పగలుగుతాం వీళ్ళు ఎంక్వైరీ చేసి దాన్ని బయట తీసినాక అప్పుడు ఏదైంది వాళ్ళే చెప్తారు మనం ఇప్పుడు చెప్పలేం కదా ఎవరిది తప్పు అనేది ఇప్పుడు వాస్తవాలు బయటకు తీయాలి తీసినాక తెలుస్తుంది ఏదైంది బయట పడుతున్నాయి బయట వాటి అది తొందరగా అంటున్నారు కానీ ఇంకా దాని మీద ఎంక్వైరీ చేసిన అంటున్నారు కదా ఎంక్వైరీ చేసినాక ఏం రిపోర్ట్ వస్తుంది దాని మీద వీళ్ళే స్పందిస్తారు దానికి ఏంది అనేది తెలుస్తుంది మీరే ఊరా వెళ్ళిపోతున్నావు చెరుగట్టుకేనా మరి బస్సులు ఉన్నాయా ఎటు కూడా ఉత్త పుణ్యానికి బస్ అయినా పిరి బస్ అయినా అని పోతున్నావా మరి కోడాలు అత్త మీద ఉండి సంస్కారం చేయాలంటే ఏం చేస్తారు ఇక ఇక దానికి అయిపోయింది ఇక దానికి ఇప్పుడు తెలంగాణ లోగో మారవారే ఏదో కాకతీయ కాలం నాటి బొమ్మ ఉంది అది తీసేయాలని కథ నడుస్తుంది అసెంబ్లీలో ఎట్లా మరి ఎందుకు తీసేయాల్సి వస్తుంది కథ ఏం చెప్తావు లోగో మంచిగా ఉంది మార్చాల్సిన అవసరం ఏం లేదు అంతేనా మరి ఎందుకని మారుద్దామని ఆలోచన చేస్తున్నారు ఏదో కాంగ్రెస్ వాళ్ళ మార్పు కోసం చేస్తారు కానీ అది అంత మంచిగా అనిపిస్తలేదు లోగో మంచిగా ఉంది కాకతీయ కాలం లోగో మంచిగా ఉంది కాకపోతే ఆ టీఎస్ అనేది మార్చాలి టీజీ చేయాలి అది మార్చాలి విమానం గాలి మోటార్లో పోయిందట మరి వ్యాపార దూరం ఉంది కూతపెట్టి దూరం లేదు అసెంబ్లీకి వస్తలేడు అని బదనాలు చేస్తారు ఎందుకు వస్తలేడు ఏం నడుస్తుంది లోపల కథ వాళ్ళ పర్సనల్ కదా మనకేం తెలుస్తుంది నీకు లోపల కథ ఏం నడుస్తుందని నీకు తెలియదా మగోనికి ఇప్పుడు అట్లా అంటలేను వాళ్ళ పర్సనల్ కదా ఇప్పుడు ఆయనకు నచ్చినప్పుడు మనం రమ్మనే అంటారు ఆడున్న వాళ్ళందరూ వాళ్ళేమంటారు అంటే వస్తలేడు కాబట్టి ఏదో తప్పు చేసిండు కాబట్టి అవినీతి బయట పెడతారు కాబట్టి దొంగతనం అంతా బయట చేస్తారు కాబట్టి వస్తలేడు అనేది కాంగ్రెస్ వాళ్ళ వాదన సరే అదేదో మౌనం అర్ధాంగీకారం అంటారు చూసినావా ఇప్పుడు సైలెంట్ గా ఉంటే సగం తప్పు చేసినట్టు నన్ను అనుకుంటారు జనాలు ఇట్లా రాకుండా దాచుకొని తిరిగితే అనుకున్నా ఎన్ననే అని అనుకుంటారు వస్తాయి కూడా అది కూడా కన్ఫ్యూజన్ క్లారిటీ ఇచ్చినట్టు ఉంటది ఇది మీరు ఇట్లా చెప్తుంటుంటే వాళ్ళకే అర్థమై వాళ్ళే వచ్చేస్తారని మనం అర్థమైంది కదా మనమే ఇట్లా అంటుండే ఇట్లా చేస్తారు అట్లా చేస్తారు అంటే వాళ్ళు అర్థమై వాళ్ళే వచ్చేస్తారు ఇక అది కౌశిక్ రెడ్డికి మన ఆయన రేవంత్ అయ్యకు లెస్స పంచాయతీ అవుతుంది మరి ఏంది ఏం కథ ఎట్ట సంగతి ఆయన మొన్న ఏదో అన్నడాట మాదికు కట్టిన చెక్కు డాములు కూడా మొత్తం గాలి కొడకపోయినాయి వరదలకాయ అంటుండు మళ్ళీ ఒక భార్య రేవంత్ జైల్లో పెట్టాలి దగ్గరికి వచ్చింది కాలం అంటుండు ఏంది కథ భాగవతం పంచాయతీ ఈ అసెంబ్లీలో ఇదే పంచాదా ఇంకా వాళ్ళు మార్పులు చేయాలి మార్పులు చేయడం కోసమే ప్రభుత్వాన్ని మార్చినాం మనం మార్పు చేసేందుకు ప్రభుత్వాన్ని మార్చినప్పుడు కొత్తగా ఏమైనా చేస్తే బాగుంటుంది వాళ్ళు రోజు గొడవలు పెట్టుకుంటూ పోతే బాగుండదు జనాల కోసం వేరే కొత్తగా ఆలోచించి కొత్తగా చేస్తే బాగుంటుంది అని మార్పు చేసినాం మరి ఇంటున్నారే ఓ అసెంబ్లీ నాయకులు ఈ పిల్లగాడు ఏమంటూ టోపి పెట్టుకున్న పిల్లగాడు నొల్లాట వద్దాట తీర పంచాయతీ పెట్టుకోకుండా షెడ్ పాటు జనాలకు ఎక్కడికి వచ్చే ముచ్చడు మాట్లాడారు లోపలికి పోదాం ఇంకేమంటారు జనాలు అసెంబ్లీలో కచ్చపెచ్చ పంచాయతీ అవుతుంది కోమటిరెడ్డి ఏమంటున్నా అంటే కొంతమందికి అరువులు కాని కూడా పింఛన్లు తీసుకురు కథ నడిపించారు లోపటంగానే అంటుండ్రు ఇది నిజమే అంటావా ఏమో మాకైతే తెలియదు నువ్వేమంటా పిల్ల నిజమే అంతేనా అట్ట నీకు వచ్చిందా అనుమానం కొట్టింది నిజమే అది ఎడకొచ్చింది చాలా మంది తీసుకుంటారు చిట్టాలని అంతేనా సావుకారులే తీసుకుంటారు వామ్మా ఎంక్వైరీ చేసి మనం అది చాలా మంది వెళ్తారు ఇప్పటికీ ఇది నడుస్తున్నది నువ్వేమంటావు పిల్లగా మరి ఇప్పుడు పంచాయతీ కడియం శ్రీహరికి కోమటిరెడ్డికి లెస్స పంచాయతీ అవుతుంది రాజకీయం గురించి నాకు తెలియదు వీళ్ళిద్దరికే తెలుసు రాజకీయం గురించి నాకు తెలియదు వీళ్ళిద్దరికే తెలుసు రాజకీయం చూడలేను ఎట్లా మరి కొత్త ప్రభుత్వం వచ్చింది మరి చెడపడే ఆయన పనులు అవుతున్నాయా గత ప్రభుత్వం మంచిగా ఉందా ఏది బాగుందంట మంచిగా చెప్తా టాలెంట్ పర్సన్ ఈయన అప్పుడే ఏం తెలిసే ఉన్నదంతా ఆయన ఈడ ఉన్నాయి ఆడ ఉన్నాయి అది తెలిసి ఎప్పుడైనా
చదువుడే ఇంకా చదువుడేనా ఇంకా ఆయన ఇచ్చింది లేదు ఈయన తీసుకుంది లేదు కానీ ఎక్కడ లైన్ రావాలి. లైన్కి వచ్చినాకనే కదా. ఇప్పుడు ఏం లేదు కానీ మరి ఇది నెల్లేది నెల్లి పాడైపోను. ఇది రాసి రాకుండా రంగం రాకుంటుంది. జనాలు అంతా తిక్కడ పక్కడ అవుతారు. అసెంబ్లీ పంచాలి మన దాని గురించి పెద్ద తెలియదు తాత. ఈ బతుకుతేరు ఎప్పుడు బయట ప్రపంచం ఎప్పుడు తెలుసుకుంటే ఎప్పుడు నాలుగు గొడవల మధ్య పంతే. కొత్త సంవత్సరం అప్లపాలు చేసి పెట్టిర్రు, ఈయన కొత్తగా ఎక్కిండు, ఏడు తెచ్చి పెట్టాలి. అబ్బా అంతేనా? ఇప్పుడు నేను మన మీ అన్న సంసారం చేసిండు, ఏరుబాటు మీ అన్న అప్పులు చేసి పెట్టిండు, తమ్ముడు ఎక్కిండు, ఏడగానే పడుతుంది సంసారం. అంతేనా? అన్ని అప్పులేవు, పొద్దులేవని అప్పుడు వచ్చి మీద ఏడ తెచ్చి కట్టాలి. ఫస్ట్ ఇప్పుడు ఈ బీసీ కులగణన అని ఇది ఏదో మరి కథ నడిపిస్తున్నారు. ఇది అన్ని కులాలు సర్వే చేయాలా? ఏమైనా బీసీ కులం సర్వే చేస్తే అయిపోతుందా? నువ్వు కుల సర్వే అన్నప్పుడు అన్ని కులాల సర్వే చేయాలి, బీసీ కుల సర్వే చేయాలి. బీసీ కుల సర్వే కుల సర్వే ఒకటి సరిపోతుందా? అన్నిట్లో అవకాశాలు కూడా కలిపియాలి కదా, రాజకీయమైనటువంటి రిజర్వేషన్ కూడా కలిపియాలిగా. సర్వే కూడా సరిపోదు కదా. చేస్తా అనేది కాదు, చేసిన తర్వాత రాజకీయంగా కూడా అగ్రవర్ణాలతో పాటు బీసీ కులాలకు, ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు కూడా రాజకీయంగా కూడా అవకాశాలు కల్పించాలి. ఎస్సీకి ఒకటి రిజర్వేషన్ ఉంది, బీసీలకు ఎందుకు రిజర్వేషన్ లేదు? ఉండాలి కదా. ఇది చిన్నసన్న విధంగా ఏదో ఏదో అనుకుంటే ఏడుకో తిప్పింది గాలి. అన్ని చేస్తే అది కూడా చేయాలి. ఎట్లా మరి ఇప్పుడు రైతులు ఏమనుకుంటున్నారు? ఇండియాలో మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మంచిగా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది, చేయబోతుంది, ఇంకా కూడా చేస్తుందన్న నమ్మకం కలుగుతుందా జనాలకు? ఇప్పుడు చేస్తుందా చేయలేదనేది పరిపాలన చేసిన తర్వాత తెలుస్తుంది. ఈయన ఈరోజే కదా వచ్చింది, ఫస్ట్ చక్కదిద్దుకోవాలి కానీ. అట్లా ఎవరు రైతు బంధు అన్నారు. లాస్ట్ టైం కేసీఆర్ చేసినప్పుడు కూడా లేట్గానే చేసిండు. బడ్జెట్ ఉండాలి కదా ఆడ. పోయినసారి కేసీఆర్ వాళ్ళు జీతాలు 10 తారీఖు 15 తారీఖు 20 తారీఖు కూడా పడ్డ జీతాలు తారీఖులు ఉన్నాయి, 20 తారీఖు జీతాలు కూడా ఉన్నాయి. సరే మన పోయిన నెల కొంచెం తొందరగా వేసిండట, కొంచెం ఇంకొంచెం నెల కొంచెం తొందరగా వేస్తుండొచ్చేమో చూద్దాం. అదే సరే ఇక ఈ పిల్లగాని అంబాయం ఈ రకంగా ఉంది మనసులో. ఇంకా గాడ పోదా మరి ఇంకా గాలి ఏమంటారు, చెడపడ ఎవరా ఏమంటారో చూస్తూనే ఉంటుంది మన అమ్మాయిని చూసి. ఇప్పుడు అడిగేది ఏముంది కానీ ఇప్పుడు అసెంబ్లీకి వస్తలేడు కేసీరావు, తప్పు చేసిండు కాబట్టి వస్తలేడు అనేది పుకారం లేపిర్రు. అది నిజమా కాదా? ఎందుకని వస్తలేడు మరి? ఎందుకు ఆయన పాలన బాగాలేక వస్తలేడు అంటే మళ్ళీ ఏదో కథ లేరు. కూతపెట్టి దూరంలో ఉన్న అసెంబ్లీకి వస్తుంది చేత కాదు, 100 కిలోమీటర్ నల్గొండ మాత్రం గట్ట చేతలైందని ఈ కూత పెట్టుకొస్తున్నారు. అసలు ఏమి నడుస్తుంది కథ మాత్రం ఏమంటారు? ఏముంది, అసెంబ్లీకి కూడా కేసీఆర్ కు హెలికాప్టర్ పెడితే వస్తాడేమో. అసెంబ్లీకి కూడా కేసీఆర్ కు హెలికాప్టర్ పెడితే వస్తాడేమో. నల్గొండ మీటింగ్ కు హెలికాప్టర్ పెట్టి తీసుకుపోయారు కదా, అసెంబ్లీ కూడా హెలికాప్టర్ పెట్టి తీసుకుపోయాడు, వీల్ చైర్ పెడితే వస్తాడు. అంతే కదా మరి. నల్గొండ మీటింగ్ కు కేసీఆర్ ఎట్లా పోయినా హెలికాప్టర్ లో పోయిండు, మరి కేసీఆర్ కు హెలికాప్టర్ పెట్టి తీసుకుపోతే వస్తాడు. అదా కథ. ఇంటికి పంపాలి, హెలికాప్టర్ పంపిస్తే వస్తాడు. మరి ఇంటికాడ హెలికాప్టర్ దిగదు కాబట్టి వస్తలేడు. మరి ఇంటికాడ హెలికాప్టర్ దిగదు కాబట్టి వస్తలేడు. మరి చూస్తారు కదా ఇప్పుడు గీతాల కథ. కేసీరామయ్య కథ హెలికాప్టర్ గాడి మోటార్ పెడితేనే అసెంబ్లీకి వస్తాడట. అమ్మాయి జనాలు ఇప్పటిదాకా ఎందుకు వస్తలేడు అంటే ఇందుకు. ఓహో ఇది సిట్టాల కోజాక ఇది శిరసాన ఏం కాదు, నువ్వు అడ్డమైందే ఇది. సరే పిల్లగా ఒక మాట చెప్పినా ఆయమన్న మాట చెప్పిన ఉంది. ఏంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మంచిగా అనిపిస్తుందా? ఇప్పటి వరకు అయితే అంతా మంచిగానే ఉంది. ఫీమేల్స్ గర్ల్స్కి ఆడవాళ్ళకి ఫ్రీ బస్ పెట్టడం వల్ల కొంచెం మంచిగానే అనిపిస్తుంది వాళ్ళకి. నిరుద్యోగ సమస్య ప్రభుత్వం ఏర్పడి 2 నెలలు అయింది కాబట్టి ఒక్కొక్క సమస్యని మెల్లమెల్లగా తీరుస్తారు వాళ్ళు. అంటే ఆశ ఉందా? 100% ఆశ ఉంది. కంపల్సరీ నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు వస్తాయి, ఉద్యోగాలు కనిపిస్తారు. మా మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారు అండ్ సీఎం రేవంత్ రెడ్డి సారు అందరూ ఉద్యోగాలు కల్పిస్తారని మేము ఆశిస్తున్నాము. మీ ఆమె ఇంటుందా చెప్తే ఒక ఫ్రీ బస్ అని వృత్తున్నాడుగా జాతర ఖరీదుకే పోతున్నారు. అంతేనా? అంతే చేతులు ఉందా మీ ఇంటే ఇలా? ఇంకా నేను లోపలికి రాలే ఈ సరే నేను ఎందుకురా నేనెందుకురా రాలా సిగ్గిపోతే బొట్టు బోనం బాగానే పెట్టినావు,
ఇప్పుడు పంచాయతీలు అవుతున్నాయి పంచాయతీ అసెంబ్లీలో అటు కూడా తిట్టుకుంటున్నారు. విద్య పెడితే మంచిగా ఉండు. విద్య పెడితే మనకైతే మంచిగా ఉంటుంది. వేరే అవసరం లేదు. వైద్యం ఉంటే మనకు ఏ ప్రభుత్వం సరే దాని పిల్లలు అందరికీ బాగుంటుంది. ప్రభుత్వం మంచిగా ఉంటుంది అంతే. దాని గురించి అంతే కదా. రెండు వైద్యం విద్యం రెండు. వైద్యం మరి పంచాయతీ దూరంగా అయితే నీళ్ళ పంచాయతీ అవుతున్నాయట, అయ్యే అవుతున్నాయట. ఈ వైద్యం ఎక్కడ పోయిందో విద్య ఎక్కడ పోయిందో. బస్సులు కూడా ఫుల్ అయిపోతున్నాయి. బస్సు పెట్టి మంచిదే ఉందా నీకు? మంచిగా అంటే ఇంటలేదా చెప్తే చాలా వస్తుంది. ఏమో తల్లి ఎట సంగతి మరి నీకు ఏమనిపిస్తుంది? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మంచి ఆడవాళ్ళకి మంచిగా అవుతుందా? ఏం మంచిగా అవుతుంది. బస్సాలు కొట్లాడి వస్తారు ఏముంది, ఆడోళ్ళు బస్సాలు కొట్లాడి వస్తారు ఏముంది, ఆడోళ్ళు ఇప్పుడు మీకు మంచిగా మారాదు. ఇదొక పిరి టికెట్ అని పెట్టి తమాషా మంచిగా కూర్చుంటారు, పొందుగా కూర్చొని పోతారు. ఇంకా పొందుగా ఇంట్లో చెప్పకుండా కూడా పోతారు ఆడోళ్ళు ఏముంది, మొగోళ్ళకు ఇంట్లో చెప్పకుండా కూడా పోతారు ఆడోళ్ళు ఏముంది, మొగోళ్ళకు అదేనా ఇంట్లో చెప్పకుండా పోతారు. తిరిగి పెడితే ఏం చక్కదా కోడలు వెయ్యరా? మా కోడలు పోతూనే ఉండి కొట్లాడుతున్నారు ఆడ. అంతేనా? అంతే. మరి ఇప్పుడు ఎట్ట సంగతి ఏం నడుస్తుంది? మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఏమైనా మంచిగా అనిపిస్తుందా? మరి అసెంబ్లీలో కొట్లాట చూస్తే నీకు ఏమనిపిస్తుంది? ఏమంటావు ఈ అసెంబ్లీ పంచాయతీ మీద ఏమంటావు? గవర్నమెంట్ మీద గవర్నమెంట్ పరిపాలన చేస్తుంది కదా మనకి ఏదైనా కానీ. మరి ఇప్పుడు రేవంత్ మీద చూపించిన ఇప్పుడు ఎలాగ శ్వేతపత్రం ఏమో బయట పెడితే మీ నీళ్ళ పంచాయతీలు, ఆ కాళేశ్వరం పంచాయతీల అన్నింటిలో మొత్తం మూతకోరుగా తప్పులు ఉన్నాయని చెప్తుంటే లేదు కరెక్ట్ అంటున్నారు హరీశ్మయ్య. ఏ గవర్నమెంట్ ఇచ్చినా ఏదైనా చేస్తూనే ఉంటారు అంతే. మనకు కావాల్సింది ఏముంటుంది అది. అంటే ఇప్పుడు రేవంత్ మీద చేస్తాడు అని ఒక నమ్మకం ఉందా నీకు? చేస్తాను, ఒక ధీమా ఉన్నది, నమ్మకం ఉన్నది. చేస్తాడు. ఒకటి ఆయన దగ్గర ఒకటి మాట తీరు కానీ ఏదైనా కానీ ఉంటుంది, చేయగలుగుతాడు. అట్లా ఆ సార్ దగ్గర మన దగ్గర సత్తా అనేది ఉన్నది, నిరూపిస్తాడు. ఇక మరి మన నల్లగొండలో కేసీఆర్ అయ్యా నేను తెచ్చిన నీళ్ళు నల్లగొండలు సస్యశామలం చేసినా అనుకొచ్చిండు. మరి మీ ఇంటికి వస్తున్నాయా మిషన్ భగీరథ నీళ్ళు? మిషన్ భగీరథ ఇప్పుడు ఏడు వస్తలేవు కదా. అంతేనా? ఏం వస్తలేవు. మరి వస్తున్నాయని మరి మన చెప్పినట్టుగా సార్ ఏం వస్తలేవు సార్, ఏడు వస్తున్నాయి వాటర్. అంతేనా? వస్తలేవు. మీదే ఊరా? మంచి జాతర తిరుగుతున్నావా? పని ఉంది పిట మీకు? ఆత్రతో పంచాలు పెట్టుకొని అంతేనా? నీ పని కూడా అంతేనా? పోయిర్రు నాకు ఎరికే జాతర పోయే వస్తుర్రు. అమ్మో ఈయన బొట్టు బోనం కనపడుతూనే ఉంది. అదేనా? ఇంటురా మరి అత చెప్పినట్టుగా మరి ఏమైనా ఎదురు మలుతురా? అమ్మా ఏదో కథ నడుస్తుంది. ఇక మరి ఏం లేదు పిల్లగా. మరి ఇప్పుడు ఎట్ట సంగతి ఎట్లా ఉంది? మరి బతుకు భాగ్యం ఏమైనా మారిందా? మరి గత ప్రభుత్వం ఏమో అన్ని తప్పులు చేసింది కాబట్టి కేసీఆర్ అసెంబ్లీకి వస్తలేడు, అన్ని బయట పెడుతున్నాం అని అనుకొస్తున్నారు. ఇక దానికి ఇంకనే కాగు ఈ కాగు మరి రేపు దొంగ దొరికించుకుంటా అంటున్నారు. అయితే ఆ పని ఆ దొంగలను దొరికించుకోరు, దొంగలు రారు, ఈ దొంగలు పట్టుకోరు కొడుకు. కానీ ఏం చేయాలంటే ఇంకోటి, ఇప్పుడు ఆడవాళ్ళకు ఉచిత సర్వీస్ అని పెట్టిర్రు. ఉచిత సర్వీస్ అవసరం లేదు. మగవాళ్ళకు ఆడవాళ్ళకు హాఫ్ టికెట్ సమానంగా హాఫ్ టికెట్ పెట్టాలి. ఇది కరెంట్ మీటర్లు మనకు ఒక ఇంటికి 4 మీటర్లు 5 మీటర్లు ఉన్నాయి. ఒక ఇంట్లో 4-5 పుట్టిరు. వాళ్ళు 4 ఇండ్లలో 3 ఇండ్లలో కిరాయిలకు ఉండరు. వాళ్ళు ఆ కిరాయిలకు ఉన్న వాళ్ళకి ఏం చేయాలంటే ఫస్ట్ రేషన్ కార్డులు పంచాలి. రేషన్ కార్డులు పంచినాకనే ఇది, ఎందుకంటే లేదంటే ఆధార్ కార్డు దానికి అమౌంట్ చేయాలి. రేషన్ కార్డులో కూడా ఆధార్ కార్డు అని అప్లై చేసుకొని, ఆధార్ కార్డు ఉంది కాబట్టి ప్రతి ఆధార్ కార్డుకు ఒక మీటర్ ఫ్రీ ఇవ్వాలి. అదనే చేయాలి. లేదా సగం ఛార్జీ, కరెంట్ ఛార్జ్ కూడా సగం పెట్టాలి, సగం ఇచ్చేయాలి. మహిళలకు సగం టికెట్, మొగలకు సగం టికెట్ పెట్టి వేస్తే మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుంది. లేదంటే ఖచ్చితంగా టీఆర్ఎస్ వస్తుంది. అదేనా? అదేదో వాస్తవం. సంసారం పెట్టేట్టుంది ఏముంది బట్టే ఉంది సార్. వేరే మరి పండుగ పెట్టారు ఏమంటారు? ఎట సంగతి ఏంది మంచిగా అనిపిస్తుంది? మరి కాంగ్రెస్ వచ్చినాక గట్టే ఉంది, మామూలే ఉంది సార్. అంతేనా? గట్టే ఉంది. ఇప్పుడు అంతా సీజన్ లేదు కదా, జర మామూలు. ఏమనుకుంటున్నారు మరి రేపు పార్లమెంట్ ఎలక్షన్ గాలి ఎడదిస్తావు? మరి ఏడు చెప్పాను సార్. ఇక అట్లా లోక టికెట్ ఎట్ట తిరిగేది అట్టే ఉంటుంది. ఇప్పుడు ఏడ చెప్తుంది దానికి. నువ్వేమనుకుంటున్నావు?
అంతా మంచి జరగాల, మనకు అన్ని సగలం జరుగుతట్టు ఉండాలి. పోతలేను, అట్లా మాకేం లేదు సారు, మేము అమ్ముకుంటేనే బతికేటోళ్ళం, జాతరలు పోతాము. ఇంకా మరి రేపు మరి మళ్ళీ ఎలక్షన్లు పార్లమెంట్ ఎలక్షన్లు వస్తున్నాయి, మరి మళ్ళీ ఎవరిని నమ్ముతావు, మరి గాలి ఎటు మలుపుతావు? ఎక్కడ మలపాలే అయ్యో నీకెరక, నీ కడుపులేవు నాకెరక. నా కడుపులో ఉన్నది చెప్తే మరి నువ్వు అందులో వేస్తురుగా మమ్మల్ని. అయ్యా అన్న అంటే మరి ఇక ఇప్పుడు ఉన్నది చెప్పుకోవాలి, కష్టం చెప్పుకోవాలి, బాధ చెప్పుకోవాలి, చేసిన సాయం చెప్పుకోవాలి, చేసిన పుణ్యం చెప్పుకోవాలి, చేసిన పాపం కూడా చెప్పుకోవాలి. అదేనా కాదా? అదే చెప్పు మరి నువ్వు. మేమైతే ఇప్పుడు 30 ఏళ్ళకేంచి అయితే మేము కాంగ్రెస్ గా ఉంటుంది, దానికి వేస్తాం ఇప్పుడు. అవును. మరి ఇప్పుడు ఇంతవరకు మరి ఇంకా రేషన్ కార్డు ఇస్తామన్నారు, అది లేదు ఇది లేదు అన్నారు, పుకార్లు వేస్తుంది. మరి రేషన్ కార్డు వస్తాయని నమ్మకం ఉందా? రావాలిగా, ఇస్తాను చెప్పిండిగా. అంతేనా? అవును, ఆయన చేస్తున్న పనులు అన్ని చేయాలి. చేశారా మరి? చెయ్యాలి, ఓన్ కోసం చేస్తాడు. అవును. ఏడు వేసు అమ్మ జాతర నేను కూడా కొన్ని శంకరెడ్డి చెప్పినట్టే ఇంకా కాదు. ఇప్పుడు కోడలు వింటుందా చెప్తే? ఇప్పుడు కోడలు ఇట్టలేదు. అదే వినకు ఏం చేస్తుంది, ఆమె విన్ననాడే ఈయన ఏమవుతుంది. ఏదో మరి తిరిగి పచ్చి పెట్టినాక మరి చెప్పకుంటే పోతుందా? చెప్పకుండా ఏం పోతాడు, చెప్తే పోతుంది. అంతే, చెప్పే పోతుందా? ఇప్పుడు ఏమి లేదు పిల్లగా, అసెంబ్లీలో రేవంతమయ్య శ్వేతపత్రం పెట్టిండు. పెట్టి ఏమంటుండంటే ప్రాజెక్టుల మీద మీరు అంతా అవినీతి చేసిరు, నీళ్ళ పంచాయతీలలో మొత్తం ఈ ముంగటేసుకొని మీరు కమిషన్ దొబ్బి మీరు చట్టపట్ట వ్యవహారం చేసి మీరు కేంద్ర పనులకు ఒప్పందం చేసుకున్నారు. ఎంత అవినీతి, మీ భాగవతం అంతా బయట పెడుతున్నా అని ఏదో పేపర్ చూపించిందట. అదంతా బాల్డ్ పేపర్, అదంతా ఉత్త పేపర్ అని హరీష్ రావయ్య శంగ ఎగురుతున్నారు అసెంబ్లీలో. ఇది ఏందంటావు? ఇది కరెక్టే అంటావా కాదంటావా? అసలు ఏం జరుగుతుంది అసెంబ్లీలో? అసెంబ్లీలో జరిగే వ్యవహారాలు చాలా మంచిగా జరుగుతున్నాయి, కానీ అది ఓన్లీ కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ మాత్రమే. అది దొంగ మాటలు, లంగ మాటలు చెప్పి, పనిగాని మాటలు చెప్పి ప్రజల్ని మభ్య పెట్టి అధికారులకు వచ్చిరు. వాళ్ళు ఏం చేయాలో వాళ్ళకి అర్థం కావట్లేదు. ఒకటి, గత ప్రభుత్వంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఉన్న మినిస్టర్లకు ఇప్పుడున్న ప్రభుత్వంలో ఉన్న మినిస్టర్లకు ఏమాత్రం ఏమన్నా పోలికలు ఉన్నాయా? ఈ రామసక్కని మొగోడే ఉన్నట్టుగా ఆనాడు ఒక్కటే తీసుకున్నదట నిర్ణయం. ఇవాళ ఎవరైనా ఏ శాఖ మంత్రి ఆ శాఖ నిర్ణయం తీసుకుంటున్నాట. ఆయన దొరనే ఉండినాడుగా, మొత్తం పలుకుబడి పక్క మొత్తం ఆయన చేతిలో ఉండే ముగుదాడు మొత్తం. వీళ్ళు మరి ఆయన దొర ఈయన ఏమని చెప్పిండు రేవంత్ రెడ్డి, రెడ్లుంటేనే రెడ్లకే అవుతుంది, రెడ్లు లేనిది రాజకీయం నడవదు, తెలంగాణ బాగుపడాలంటే రెడ్ల చేతికే పోవాలన్నాడు. బరాబర్గా ప్రజలకు చెప్పిండు. ఇవాళ అధికారులకు వచ్చిన వాడు ఏం చేసిండు? 70 రోజులు అయింది. ఇంకా 30 రోజులు ఉందిగా. రైతు బీమా ఇంతవరకు పేదింట్లల్లో ఎంతో మంది పేదోళ్ళు చనిపోయారు రైతులు. వాళ్ళకు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు 10 రోజులకే 5 లక్షల చెక్ ఇంటికి వచ్చేది. ఈ రోజు 70 రోజులు అవుతుంది, ఇంతవరకు ఏది రైతు బీమా గురించి మాట్లాడుతున్నాడా? సరే పిల్లగా, నువ్వు అన్న ముచ్చట బాజీవే. మరి ఈ అంత కథ నడుస్తుంది కాబట్టి మరి నేను కూడా పోయి షెడ్డో పాటో జనాల పక్షాన అసెంబ్లీలో కొట్లాడతా, మాట్లాడతా, పోరాడతా అని కేసీరావయ్య ఎందుకు పోతలేడు అసెంబ్లీకి? గాముతో చెప్పు. ఇప్పుడు కేసీఆర్ వాళ్ళకి అవసరమా? ఎందుకు కేసీఆర్ అవసరం లేదు. నువ్వు పని చేసేటో రేవంత్ రెడ్డి చెయ్యి. సరే, బీద వాళ్ళకు న్యాయం చేస్తాను, పోరాడు. ఒక 5 ఎకరాల భూమి వరకు అయ్యా. ఇప్పుడు ఇద్దరి పంచాయతీ ఉంది. అద్దం ముఖం ఒక్కడుంటే అద్దం ముఖం ఒక్కడుంటే ఏదైనా తేలుతుంది అనేది వాళ్ళు అనుకొస్తారు. అదే అక్కడ జరిగిన ముచ్చట నువ్వు చెప్పు అని కాంగ్రెస్ లో వాదన. చెప్పింది ఎందుకండి? ఎక్కినవు నీకు పదవి ఉన్నది, ఈయనతో నీకు దిగిపోయిన తోటి ఏం సంబంధం అండి? ఆడు మంచోడే కాదంటివి, లంగా అంటివి, వ్యవహారం చేయి. నువ్వు 10 ఎకరాలకు ఇస్తాను. ఒక్కడి పిల్లగా ఆయన లంగా అన్న, దొంగ అన్న, షెడ్ అన్న, పడ్డ అన్న ఇవాళ జనాల మీద ఉంది ఓట్లల్లో. అదేనా కాదా? ఇవాళ జనాలు తలుచుకుంటే ఎల్లిని మళ్ళీ చేస్తారు, మళ్ళీ ఎల్లి చేస్తారు. ఏం పియా? అదేనా కాదా? మరి ఇవాళ ఏమంతమయ్యా అన్నట్టుగానే కేసీరావయ్య పదవి పోయిందంటే అది ముచ్చట కాదు. 5 ఎకరాల కన్నా ఏడబడ్డదండి. బాధపడుతున్నాం. 4 ఎకరాలకే వాళ్ళే రైతు బంధు అన్న పెడితే కొత్త వ్యవసాయానికి, అగ్రికల్చర్ చేయడానికి బాగుంటది. కనీసం ఒక 5 ఎకరాల వరకు ఫస్ట్ స్టార్ట్ చేసి దశల వారికి చిన్నగా వస్తున్నా తాంబేరు వస్తుందట. కొత్త సంవత్సరం అయింది, గట్టంటున్నాయి. మరి నువ్వేమంటున్నావు? మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 100 రోజులు టైం అడిగాడు. 100 రోజులు గడువు పూర్తి అయిందా? కాలే కదా. కొత్త సంవత్సరం
కొత్త సంవత్సరం కాబట్టి అప్పుడు మాట్లాడాలి. ఆపోజిషన్ పార్టీ అన్నగారు ఆపోజిషన్ పార్టీ ఏది ఉన్నా 100 రోజుల తర్వాత మాట్లాడాలి. 100 రోజులు పూర్తి కాలే కదా. కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి పాడైతే ఒకటే నొల్లి పెడుతున్నారు. ఏంటి పంచాయతీ ఒకటేను అసెంబ్లీ దగ్గర నల్గొండ దగ్గర కేసీఆర్ కు అసెంబ్లీ దగ్గర మరి నల్గొండ వచ్చి మళ్ళా ఇవాళ కేసీఆర్ బర్త్డే, కేసీఆర్ పుట్టినరోజు ఇవాళ 10 మందిలో దిక్కులే ఆడ ఏ ఊళ్ళో కార్యకర్తలే లేవు. టిఆర్ఎస్ పార్టీకి కార్యకర్తలే లేవు తెలుసా. కాంగ్రెస్ పార్టీ రేపు సెంటర్ లో కూడా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతుండు. చూసుకో అది అంతేనా? నువ్వు చూడు. ఎవడో పిల్లలు నిజమేనా? నిజమే నిజం. ఏది నిజం? ఏది నిజం? నిజం. అమ్మా ఇది కట్టే కోడియాకు అమ్మ ఇది పాదుకోలే ఉన్నది. ఎట్లా ఏదో పంచాయతీ అవుతుందనగా అసెంబ్లీలో అయితే మొన్న నల్గొండ పోయినా కేసీఆర్ వచ్చే జ్వరం వచ్చింది. జ్వరం వచ్చి పని అవి ఇస్తే పోదు, అవి ఇస్తే పోదు. లేకుండా పోతా పడదా పడదా ఏ పడదంటే మీదే ఊరు బిరా ఏం పని చేస్తావు? బస్తాలు మోస్తావు. ఎంత నువ్వు సంసారం మామూలుగానే ఉంది. మంచిగా అనిపిస్తుందా కాంగ్రెస్ ప్రభుత్వం? మంచిగానే ఉంది. అంతేనా? మరి పార్లమెంట్ లో మరి గాలి ఎట్లు నొక్కుతావు? అందరు చూసి చెప్తా తర్వాత. ఏ ఊరు బిరా? ఏం పని చేస్తావు మగోని? మేస్త్రి మేస్త్రి పని మొత్తం తిప్పినగా నానక తిప్పాలగా మరి. మొత్తం తిప్పినగా నానక తిప్పాలగా మరి. ఏంది మరి ఏమని అనిపిస్తున్నావు? ఏమి ఏమి ఏం నడిపించాలి గాలి రేపు పార్లమెంట్ లా పార్లమెంట్ కానా ఎటు పోకుంటే అటే పోతాయి. అదిగో అంతేనా? ఎవరి స్థానికేనా? ఎవరి స్థానికేనా? అట్లా ఏం లేదు. తీరాలి సంసారం అంటే ఉంది కదా. అట్లా కాదన్నా ఎటు పోకుంటే అటే పోతాయి ఓట్లు అంటున్నా. అట్లా ఏం పని చేస్తావు తల్లి? పింఛన్ వస్తుందా? మరి పింఛన్ వస్తుంది సార్ నాకు. మరి ఓన్కి నాకు ఎన్ని ఏళ్ళు ఉండే ముసలి? నాకు 50 చిల్లర ఉన్నాయి. ఏం పని చేస్తావు? మేస్త్రి పని చేస్తా. మేస్త్రి పని చేస్తా పెట్టుకోలే ఏమన్నా దరఖాస్తు మొన్ననే పెట్టినా. అయ్యా మరి ఏమొస్తుందో ఏం కాదు. వస్తుందా అన్నవారి ఉడకదా కొన్ని చల్లని కాదు మగోని. రేషన్ కార్డు పెట్టుకున్నాం రావట్లేదు. ఎన్ని రోజులు పడుతుంది? ఇప్పుడు ఎన్ని రోజులు పడుతుంది అంటే ఆ చిన్న చెట్టు పట్టు ఆడ వ్యవహారం చేసుకొని తిప్పుకొని రావాలి. కట్టే కానీ దానికన్నా వస్తే రావా? మేము 5 ఏళ్ల నుంచి చూస్తున్నాం రావట్లేదు. ఈ రేవంత్ రెడ్డి అని వస్తే రావా? ఇద్దామనే మనం పెట్టిర్రు. మరి కావాలి రేషన్ కార్డు. దానికి రేషన్ కార్డు అడుగుతున్నారు కదా, ఆధార్ కార్డు. రేషన్ కార్డు కావాలంటే గవర్నమెంట్ సర్వే చేయాలి, ఉన్న పెద్ద పెద్ద సాగులు తీయాలి, ఉన్న పెట్టుకోవాలి. అది రేవంత్ భయ్య శ్వేతపత్రం బయట పెట్టినా మీ తప్పులని ఏంచిపోస్తున్నా. ఇగో మీ కథ ఇది. ఆ నీళ్ళ పంచాయతీ అది అట్లా ఉంది, ఈ కాళేశ్వరం పంచాయతీ ఇది ఇట్లా ఉంది. మీ అన్ని బయటపడుతున్నాయి. ఆసరా పింఛన్లు కూడా మీరు అరువులు కానోళ్ళకు కూడా ఇచ్చిరు అనేది కూడా ఇప్పుడు వాదన వినపడుతుంది. దీని మీద ఏమంటాం? వాస్తవం 10 ఏళ్ళ నుంచి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడంలో బీఆర్ఎస్ సర్కారు హరీష్ రావు కొంత ఫెయిల్ అయ్యింది కాబట్టి ప్రజలు ఈ రకమైనటువంటి తీర్పునిచ్చారు. ఇంకా తొందరపాటు వద్దు. ఇప్పటికైనా కొంచెం ప్రతిపక్ష పాత్ర హరీష్ రావు గారు పోషిస్తే మంచిగా ఉంటుందని నేను కొంచెం ప్రతిపక్ష పాత్ర హరీష్ రావు గారు పోషిస్తే మంచిగా ఉంటుందని నేను అయితే నువ్వు బాగానే ఉన్నావుగా, సక్కదనం సల్లకుండా. ఇప్పటికే నేను ముఖ్యమంత్రి అవుతా అవ్వా. మరి షెడ్డో పడ్డా మరి మా మామ పెద్ద మనిషి ఉన్నాడు. నీ చేత కాకపోతే నువ్వు పెద్ద జరుగు, మా మామ చేస్తాడని నోటికి వస్తలేదట. హరీష్ భయ్యకే ముఖ్యమంత్రి కావాలని ఉందట. మరి నువ్వేం సకాలం మరి ప్రతిపక్ష నాయకుడు హరీష్ కావాలంటున్నావు. ఇంకా నువ్వు లేని పంచాయతీ పెడుతున్నావుగా మానవులకు. ప్రజా తీర్పును గౌరవించాలి. అవునన్నా కాదన్నా ప్రజలు మాత్రం మిమ్మల్ని ఇప్పుడు కొంచెం ప్రతిపక్షంలో ఉండమని కోరిరు కాబట్టి ప్రతిపక్ష పాత్ర పోషిస్తే మంచిగా ఉంటుంది. ఇంకా ప్రజలకు ఏం లోపం చేసినామో అది గ్రహించాలని కోరుతున్నాం. మరి కేసీఆర్ అసెంబ్లీకి మీ కాంగ్రెస్ వాళ్ళు రాణిస్తలేదటగా. కేసీఆర్కు కొంచెం కాలు నొప్పి రాలేదని చెప్తున్నారు. ఆయన కూడా రావాలి, ప్రజల పక్షాన మాట్లాడి వారు వీరు అనేది కాకుండా ప్రజలకు సంబంధించిన సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని నేను కోరుతాను. ఎట్టు పెట్టి జనాల మేలు కోరే మాటలే మాట్లాడాలంటావు అసెంబ్లీలో. తీట పంచాయతీ వద్దంటావు. మరి కడియం శ్రీహరికి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి పెద్ద కోమటిరెడ్డికి ఒకటే పంచాయతీ అవుతుంది. ఎట్లా
వీళ్ళు వ్యక్తిగత దూషణ ఎవరు చేసినా అది తప్పే. వ్యక్తిగత దూషణ కాదు, ఇటు ప్రజల కోసం, రైతుల కోసం, వ్యాపార వర్గాల కోసం, అన్ని వర్గాల ప్రజల సమస్యల పరిష్కారం కోసం అసెంబ్లీ సమావేశాల్లో ఏ సమస్య పరిష్కారం చేస్తే ప్రజల సమస్యలు తీరుతాయి అనేటటువంటి భావంతో పనిచేయాలి తప్ప ఆయన అట్లా అన్నాడు కాబట్టి నేను ఇట్లా అంట అనేది మానుకోవాలని కోరుతాను. అమ్మని సావిధంగా చూస్తున్నారు. ఇక మరి ఈ కథ నడుస్తుంది. ఊర్లో పోయి జనాలకు ఈ రకంగా అనుకుంటారు. ఒక్కరు ఒక 3 గంటలు లేరు. మరి ఏదైనా ఉంటే జనాలకు అక్కడికి వచ్చే ముచ్చట్లు మాట్లాడు. అది అన్నట్టు పెద్ద మనిషి మొన్న నల్గొండ పోయిందట. ఆడికి అసెంబ్లీ పోతలేడని ఒకటే పుకారు తెలుస్తుంది. ఎట్లా పోయి నల్గొండకు, ఎట్లా పోయి నల్గొండ దగ్గర ఉందా, అసెంబ్లీ దగ్గర ఉందా, ఇదే కథ నడుస్తుంది. ఏమంటావు దీని మీద? మాజీ ముఖ్యమంత్రి గారు నల్గొండకు రావచ్చు, కరీంనగర్ పోవచ్చు, ఆదిలాబాద్ పోవచ్చు. ఎక్కడికి వచ్చినా ప్రజల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామనేసి మంచిది. నిజంగా కూడా కేసీఆర్ గారు నేను కృషి చేసుకొని నల్లగొండ జిల్లా వెనుకబడ్డది, ఇక్కడ ఉన్నటువంటి పెండింగ్ ప్రాజెక్టుల సాధన కోసం నేను దగ్గరుండి ప్రాజెక్టులు పూర్తి చేస్తా అని చెప్పిండు. కానీ ఆ ప్రాజెక్టులు పూర్తి చేయడంలో నల్లగొండకు ఇబ్బంది అయింది, తగిన నిధులు కేటాయించలేదు. ఇప్పటికైనా చిత్తశుద్ధితోనే ఇప్పుడున్న ప్రభుత్వం చేతనైనా ఇన్ని కోట్ల రూపాయలు కేటాయిస్తే ఈ ఎడారిగా మారుతున్నటువంటి నల్లగొండ జిల్లాకు ఉపయోగపడేటటువంటి పద్ధతి ఉంటుందని వారి అనుభవం కొద్దీ సూచనలు కూడా చేస్తే మంచిగా ఉంటుంది అనేది మేము కోరుతాము. చెప్పే ఏ ఊరే? ఏం పని చేస్తావు? మేస్త్రి చేస్తాను. మేస్త్రి ఏది మరి పంచాయతీ ఏంది? కట్టకూడదు ఏమైంది అసెంబ్లీలో? నీకు ఏమనిపిస్తుంది పంచాయతీ చూస్తే? ఇప్పుడు పల్లగాడు పొరగాలు కొట్టుకున్నట్టుందా? ఏం లేదు, అంతేనా? ప్రజల సమస్యల మీద మాట్లాడాలి అంతే. ప్రభుత్వం చేసే విధానాల మీద వీళ్ళు అంటున్నారు. వాళ్ళే మేం చేసిందే గొప్ప అని వాళ్ళు చెప్పుకుంటారు. అది కాదు కదా సమస్య. ఇప్పుడు ప్రస్తుతం ప్రజలకి ఏం కావాలి, ప్రాజెక్టులకు ఎంత బడ్జెట్ కావాలి, ఉన్న పరిస్థితులను బట్టి మనం ఎంత చక్క పెట్టాలనే దాని మీద ప్రతిపక్షం కావచ్చు, అధికార పక్షం కూడా, 2 పక్షాలు కూడా ఆలోచన చేసి ప్రజల బాగోలు చూడాలని నా యొక్క అభిప్రాయం. ఏమో ఈ మాట నిజమేనా? ఈ అరువులు కాని వాళ్ళకు కూడా ఈ పెన్షన్లు వచ్చి పాడని ఆట లోపల కథ నడిచిందట. ఏమన్నా చెవులో పడ్డదా? అరువులు అంటే ఇప్పుడు అది అటుగా కోమంటే అంటున్నా అసెంబ్లీలో. అది ఏది ఏమప్పని కూడా కొంత అధికార లోపాలు ఉంటే దాంట్లో ఇప్పుడు వికలాంగుల పింఛన్లోకి వచ్చినప్పుడు అసలు మంచిగా నడుస్తాయని కూడా అది సర్టిఫికేట్ తెచ్చుకొని తీసుకుంటారు. అది తప్పులే కదా, అంటే తప్పేం కాదు కదా. అది జరగబట్టాలి, ప్రభుత్వం అధికారులు జరగబట్టే దాంట్లో అరువులైన నిజమైన అరువులు మాత్రం బయటకు వస్తారు, వాళ్ళకు చెందాలని నా యొక్క అభిప్రాయం. ఒక్క మాట మాట్లాడిన ఆయన మాట మాట్లాడు చెప్తా. అంటే నీకు రైతు బంధు పడుతుందా? నాకు రైతు బంధు పడుతుంది. రైతు బంధు లేదు ఏం లేదు, కానీ ఆయన చేసిన పని బస్సు అయితే చాలా తప్పు. అమ్మా నువ్వు కోడల్ని ఇటు అటు పేరు పిచ్చి పంచాయతీ పెట్టుకుంటే ఉంటది ఆ కోడల్ది? ఇటు అటు పేరు పిచ్చి పంచాయతీ పెట్టుకుంటే ఉంటది ఆ కోడల్ది? నీ బిడ్డతో సవాలం కదా ఆ కోడల్ది? పిల్లలు ఇంత వాళ్ళ కంట్రోల్ కార్డు లేదు. ఆయన చేసింది ఏంటో కార్డు చేయడా మొదలు? ఏం కార్డు? బియ్యం కార్డు ఎవరికన్నా ఎవరు ఇవ్వాలా బియ్యం కార్డు? ఎప్పుడు ఎప్పుడు అప్పుడు వచ్చిన నువ్వు మొన్న కాదు కాదు ఏం పేరు నీ పేరు? నా పేరు యాదమ్మ. కానీ యాదమ్మా రాగరాదమ్మా నీకు నువ్వే రాగరాదమ్మా నీకు నువ్వే. ఇప్పుడు ఆ పిల్లగాడు మొన్ననే కూర వచ్చిండు అంతేనా? అంతే. ఇప్పుడు నీ తోడ ఎందరు మరదలు బాగారు? నీ తోడ మస్తు చాలా వరుస చెప్తున్నా. ఎంతసేపు చెప్పు ఏడుబడ్డ సంసారం తొక్కులాట కుదురు. ఎవరైనా సరే మనకు వాళ్ళైతే వీళ్ళైతేంది, ఎవరైనా మనకు అంతే. ప్రజలే ఇవాళ జనాలు ఓటేసి గెలిపించారు కాబట్టి జనాలకు అడిగే హక్కు ఉన్నది. ఒక మాట ఏమంటున్నాం అంటే ఇప్పుడు నిర్ణయాలే మేము కుదురుకున్నాం, నిర్ణయాలే చదువుకుంటున్నాం, చెట్టో పాటో చేస్తున్నాం, దరఖాస్తులు కూడా పెట్టుకోమని జనాలకు ఊరు కూడా డబ్బు కూడా చెప్పిన పెట్టుకున్నారు. అదే జర ఆగరాదు ఉడికేదాకా ఉండి సల్లారిందాకా ఆస్తలేరా అని కాంగ్రెస్ వాళ్ళు అనుకొస్తున్నారు ముచ్చట. ఇప్పుడు పిరి బస్సు పెట్టిరు, పిరి బస్సు పెట్టినాక ఇప్పుడు నీకేమైనా పంచాలు పుడుతున్నాయా? ఇంతే పంచాలు పుడుతున్నాయి, కొట్లాలు పెడుతున్నాయి. గోగలు చెప్పకుంటే ఉరుకుతున్నారు ఊర్ల పొంటి, గోగలు చెప్పకుంటే ఊర్ల పొంటి పంచాలు లేవని అప్పాల పొద్దుగా వస్తున్నారు, ఇంటికాడ దూరపడుతున్నారు. ఎడిపోతుంది మరి కోడగా మరి ఎవరికి చెప్తారు? బస్సే పిరి ఎందాక పోతే అందాక పోతున్నారు, మళ్ళీ వస్తున్నారు. చెరువు గట్టు రావనియే కాడ జాతర మొదలు అవుతుందట. బస్కి రాలేదని ఒకటే ఊరుకుడు. అయ్యో అయ్యో కాలు వేడు సందులేదు. ఎందుకయ్యా గ్యాస్ చెప్తాడు? ఫస్ట్ గ్యాస్ చెప్పొద్దా? రాసి కార్డు ఇవ్వద్దా? 2500 ఇస్తాను. ఎప్పుడయ్యా బస్సు దేం కుదురుకున్నాను? 10 సంవత్సరాలు చేసినానేమో ఏమనవైద్ది, 10 సంవత్సరాలు చేసినానేమో
సరే ఇప్పుడు ఆగమ్మా యాదమ్మా ఓ యాదమ్మా ఇక నీ పానం తీసుకుంది ఇప్పుడు ఫ్రీ బస్సు వద్దు అని అంటున్నావు కదా మరి రేపు టికెట్ తీసుకోమంటావా? తీసుకోమను, టికెట్ తీసుకోమను కానీ గ్యాస్ ఒకటి దించమను, రేషన్ కార్డు రమ్మను. గ్యాస్ దించున్నాడగా ఇల్లు రేపు సర్వే చేస్తాడగా. చాలా మంది ఇండ్లు లేనోళ్ళు ఆ ఇండ్లు ఒకటి ఇవ్వాలి అంతే. ఈ మూడు చాలు హాయిగా బతారు గో లేకున్నా ఇంట్లో ఉంటారు అంతే. అదొకటయ్యా కరెంట్ ఏదో కరెంట్ ఉంటే ఉంటది పోతే పోతుంది, కరెంట్ తోటి పని ఏంది? ఊర్లలో ఇప్పుడు బాయి కాడ నీళ్ళ పంచాయతీలు పాలలకు ఎట్లా అవుతాయో ఇప్పుడు అసెంబ్లీలో ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళకు బీఆర్ఎస్ వాళ్ళకు కాకత నడుస్తుంది. కాళేశ్వరంలో ఇప్పుడు ఆ మేడిగడ్డ ఏందో ఆ సుందిళ్ళ ఏందో అన్నారం ఏందో మొత్తం అవి కుంగిపోయినాయి, మురట్ల మునుగుతున్నాయి, రేపో మాపో సాగు దగ్గర అవుతున్నాయి. ఏంది కథ అనేమో కాంగ్రెస్ వాళ్ళు మేము బరాబర్ చేసినామో అట్లా ఇది ఇట్లా ఏదో గిరితో త్వరపడితే దాన్ని పెద్ద చూపిస్తున్న బుద్ధ దెబ్బలని ఆదేశం అయ్యా. మరి ఈ పంచాలు పాడవాడ ఈ పంచాయతీ మీకెళ్ళి కూడా వాళ్ళు కాయట కూడా మాట్లాడుకుంటున్నారట. మరి ఎట్ట సంగతి ఏంది ఈ అసెంబ్లీ పంచాయతీ ఏంది? మేము కాగితాలు చూపించామంటే ఆ కాగితాలు తప్పని ఆదేశం అయ్యా కరెక్టే అని రేవంత్ అసలు ఏమి నడుస్తుంది నువ్వేమంటావు? అంటే వాస్తవంగా ప్రజల సొమ్ము ప్రాజెక్టులు కట్టడం, ప్రజల సొమ్మును ప్రాజెక్టుల రూపేణ దుర్వినియోగం చేయొద్దు. దుర్వినియోగం చేసింది అనేది మొదటి నుంచి కూడా ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తూ ఉంది. ఆరోపించిన దాని ప్రకారంగానే ఇటు డబ్బులు దుర్వినియోగం అయినాయి, ప్లస్ పని కూడా నాణ్యత లేదనడానికి నిదర్శనం ఏంటంటే మొన్న మేడిగడ్డ కానీ అది కుంగడం అంటే కేటీఆర్ గారు ఏం చెప్తుండంటే 2 జాయింట్లు వేసినప్పుడు సీసీలు వేసినప్పుడు జాయింట్లో మధ్యన సందు పరిలాగా ఉంటుంది అని చెప్తుండు. కానీ సీసీ కాదు, బ్యారేజ్ సంబంధించి పక్క నుంచి వెళ్ళి పెద్ద ఎత్తున పలుగున్నది, అది బాధాప్తా అన్ని మీడియా వాళ్ళందరూ కూడా చూపిస్తున్నటువంటి విషయం. దాన్ని కప్పించుకోవడానికి అసెంబ్లీలో వాళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడడం తప్ప అది తప్పనే విషయాన్ని వాళ్ళు దయచేసి ఒప్పుకోవాలి. ప్రతిపక్షం వచ్చేంత మాత్రాన బుకాయించాల్సిన అవసరం లేదు. ప్రజలు ఎవరు వైపు ఉన్నారో తర్వాత తీర్పిస్తుంటారు. కాబట్టి నిజాన్ని ఒప్పుకొని వాళ్ళు నిర్భయంగా ప్రజలకు జరిగినటువంటి తప్పిదానాన్ని ఒప్పుకోవాలని చెప్పి ప్రజలకు అందరూ కూడా కోరుతా ఉన్నాం. ఇప్పుడున్న ప్రభుత్వం వాళ్ళు ఆ ఆరోపణ ఏదైతుందో అది అందరం కూడా పత్రికల్లో కానీ మీడియాలో కానీ చూసినాం. కాబట్టి వాస్తవం వీళ్ళు ఆరోపించడం, వీళ్ళు వాళ్ళ విషయంలో తప్పుపడడం కూడా కరెక్టే అని మేము భావిస్తా ఉన్నాం. సరే ఇప్పుడు ఇంకో ముచ్చట ఏంటంటే ఈ ఫ్రీ బస్సు పెడితే అతను కూడా పంచాయతీలు అవుతాయి. ఇప్పుడు పెళ్ళాలు చేతులు లేకుండా అయిపోయారు. పసుపు కుంకుమ పెట్టి ఆనాటి స్త్రీలంతా భర్త పాద సేవ చేసేదమ్మా, ఈనాటి పెళ్ళాలు మొగడొక్క మాట అంటే కయ్యానికే కాలు దూతురమ్మా. పసుపు కుంకుమ పెట్టి ఆనాటి స్త్రీలంతా భర్త పాద సేవ చేసేదమ్మా, ఈనాటి పెళ్ళాలు మొగడొక్క మాట అంటే కయ్యానికే కాలు దూతురమ్మా. అంటే ఇవాళ మొగండ మాట పెళ్ళాలు లెక్క పెడతలేరు, ఎదురు మరుతురు, పంచాయతీ పెట్టుకుంటున్నారు. నువ్వేంద్ర కోసిగా ఇచ్చేది నాకు ఫ్రీ బస్ అని పోతురు అని ఏదో రాత్రి అంతా నడుస్తుంది. ఇప్పుడు యాదమ్మే అంటుంది సాక్ష్యం. ఏమంటావు, ఇది మంచిదే అంటావా? నువ్వేమంటావు? 100% మహిళలకు రిజర్వేషన్లు కానీ దేశంలో మహిళలకు అన్నిట్లలో హక్కు సమాన హక్కు కావాలని చెప్పి మనం అందరం పోరాటం చేసిన వాళ్ళమే. ఇవాళ అందులో ఉద్దేశంగా ఎందుకంటే మహిళలు ఫ్రీగా స్వేచ్ఛగా వాళ్ళు అనుకున్న ఉద్యోగ రీత్యా కానీ కాలేజీ రీత్యా కానీ పనుల రీత్యా కానీ లేకపోతే ఒక గుడికి పోవాలని ఎప్పటి నుంచో కోరుకున్నది భద్రాచలం పోవాలని, ఇంట్లో భర్తలు తీసుకుపోవాలని పరిస్థితి ఇబ్బంది ఉంది. ఇవాళ హాయిగా భద్రాచలం పోతా ఉన్నారు. కాబట్టి ఇది ప్రభుత్వం మహిళలను వాళ్ళను ఉత్సాహపరచడం కోసం, చైతన్యపరచడం కోసం వాళ్ళు ముందుకు తీసుకోవడానికి తీసుకున్న కార్యక్రమం ఈ ఫ్రీ బస్సు. గౌరవ సోనియా గాంధీ గారు ఏదైతే ఉందో ఆమె ఒక మహిళగా తెలంగాణ ఇచ్చిన మహిళగా అటు కర్ణాటకలో హామీ ఇచ్చి ఇక్కడ కూడా హామీ ఇచ్చి ఎలక్షన్ అయిన తర్వాత గెలిచిన తర్వాత మర్చిపోకుండా ఆ హామీలో నెరవేర్చేటటువంటి కార్యక్రమం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. అందులో భాగంగానే మొట్టమొదటిగా మహిళలకే ఆ స్కీములలో మహిళ సంబంధించిన స్కీము ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలనే దాని మీద ఈ ఫ్రీ బస్సును పెట్టిరు. దాన్ని అందరూ హర్షిస్తూ ఉన్నారు. ఎక్కడో చిన్న ఎవరో పంచాలంటే కామన్ సీట్ కాడ టికెట్ పెట్టినప్పుడు కూడా సీట్లు దస్తేస్తారు, బయట నుంచి వెళ్ళి తువాలు వేస్తారు, నాదని పంచాయతీలు వెనకటించి ఉన్నాయి. కొత్తగా ఏం కాదు, దాన్ని భూతలు చూపించాలనేటటువంటి కార్యక్రమం ప్రతిపక్షం చేస్తూ ఉంది. అది ఇవ్వలేక వాళ్ళు చేస్తున్నటువంటి చేతగాని ఆరోపణ తప్ప అందులో ఏం లేదు, పసలేనిది. ఇక ఇది బిడ్డలారా చూస్తున్నారు కదా. మొత్తానికైతే ఇప్పుడు అసెంబ్లీలో గా చర్చ గా పంచాయతీ అయితే ఇక మరి ఊర్లో కొంటే జనాలు ఈ పంచాయతీ ఈ రకంగా మాట్లాడుతున్నారు. ఇక ఏమి నల్లగొండ జిల్లా చిట్యాల మండలము రానే వచ్చిండు మీ నచ్చేదా బంగారం షాపులకు. ఇక మరి బంగారం రేట్ అనే తగ్గుతుంది కానీ ఈ నాయకుల పంచాయతీ అసెంబ్లీ నాయకుల పంచాయతీ మాత్రం పెరిగిపోతుంది బిడ్డలారా. మరి రోజుకింత ఇవాళ పంచాయతీ పడబడ ఒడవది తీరదు అన్నట్టుగా తయారైంది. మరి వీళ్ళు కూడా ఏమంటారు, వాళ్ళ ఆంబాయం ఏంది, ఏం చెప్పదలుచుకోరు చెప్పలేక ఇప్పుడు ఆడవాళ్ళకు ఫ్రీ బస్ అని పెట్టిండు. అది మంచి పథకం ఏమంటావా?
మంచి పథకమే కానీ ఎక్స్ప్రెస్ వచ్చేసి ఫ్రీ ఉండొద్దు. పల్లె వెలుగు బస్సు ఫ్రీ పెట్టాలి. పల్లె వెలుగు బస్సు ఫ్రీ పెట్టడం వల్ల ఏంటంటే ఫ్రీ వాళ్ళంతా అన్ని వెళ్ళిపోతారు. ఇప్పుడు అర్జెంట్గా ఇంపార్టెంట్ ఉండి వెళ్ళాలనుకునే వాళ్ళకు ఫ్రీ వల్ల ఎక్కువ మంది వచ్చి వాళ్ళు కంఫర్ట్గా ఫీల్ అవుతారు, ఇబ్బంది పడుతారు బాగా. అమ్మా చూసినా అమ్మ మీ ఆయన ఏమంటున్నాడు, మీ ఆడవాళ్ళకు రామశాఖని పథకం పెడితే ఆయనకు కన్ను మంత్రి ఆయనకు నువ్వేమంటావు మీద? ఫ్రీ బస్ అయితే ఇబ్బంది అవుతుంది కొంచెం. ఫ్రీ బస్ ఇబ్బంది అయితే పల్లె వెలుగు ఒకటి పెట్టాలి. సార్ చెప్పినట్టే చెప్పమని పల్లె వెలుగు బస్సు ఫ్రీ పెట్టాలి. ఎక్స్ప్రెస్ వచ్చేసి డబ్బులు తీసుకోవాలి. చూసిరా ఆనాటి కోడళ్ళు అత్త మామన చూసి అభిమానముగా అడిగి తిరిగేదమ్మా. ఈ నాటి కోడళ్ళు ఇంట్లో శిస్సులు పెట్టి ఇండ్లు గుల్లా చేసి వెళ్తుండ్రమ్మా. ఇక మరి గసోని కథ నడుస్తుంది కాబట్టి ఈ పిల్లగాడు కూడా ఒక తరిగా చెప్పుకొస్తుడు. మరి ఇక చెప్పు, ఇప్పుడు రేవంత్ ప్రభుత్వం వచ్చింది, నీకేం మంచిగా అనిపిస్తుంది ఇప్పుడు నిర్ణయాల? రేవంత్ రెడ్డి సార్ ఇప్పుడిప్పుడే ఎక్కింది, ఇంకా కొన్ని మార్పులు తీసుకురావాలి. ఏం మార్పులు అంటావు? ఇంకేం మార్పులు తీసుకురావాలంటే బంగారం రేటు తగ్గియాలి. బంగారం రేటు తగ్గితే పబ్లిక్ ఎక్కువ కొంటారు. ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు 5-6 వేలు పెరిగేసరికి 60,000 ఉండేవి, 60,000 నుంచి 64,000 వరకు వచ్చింది. కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు జనాలు. కేంద్రంతో మాట్లాడి బంగారం రేటు తగ్గియాలి. బంగారం రేటు తగ్గిస్తే పబ్లిక్ కొనడానికి పెళ్ళిళ్ళు ఉన్నాయి. 10 తులాలు పెడుతూ ఇప్పుడు 5 పెడుతురు, 5 పెడుతూ 2 పెడుతురు. బాగా ఇబ్బందులు అవుతున్నాయి. జర బంగారం రేటు తగ్గించారనుకో జర పబ్లిక్ కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. 1,100 రూపాయలు ఫ్రీ పెట్టిండు, తర్వాత తులం బంగారం కూడా ఇస్తా అంటుండగా సంతోషం, బాగుంది. అది ఆడపిల్లలకు ఇప్పుడు కేసీఆర్ సార్ 1,10,000 రూపాయలు ఇస్తాడు. రేవంత్ రెడ్డి సార్ ఏమంటుండు ఇంకొక తులం బంగారం ఎక్స్ట్రా ఇస్తాడు. అది బాగుంది, చాలా బాగుంది. అలాంటివి చేయొచ్చు, మంచిగా ఉంటుంది. అలాంటివి ఇంకా చేస్తే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు రేట్ బంగారం రేటు తగ్గించడానికి ఇంకా గిరాకు వస్తుంది మాకు. ఈ 1,00,000 రూపాయలు ఇచ్చారుగా వాళ్ళు, అవి వచ్చి మనకానే బంగారం కొంటారు వాళ్ళు. మంచిగా ఉంది పథకం. ఇలాంటి పథకాలు పెట్టాలి, పెడుతుంటే అందరికి అందుబాటులోకి వస్తాయి. గిరి మరి ఏమంటావయ్యా, నువ్వు ఏం చేస్తావో ఏం కథో, మరి మోడీసారి మెడల్ వస్తావో ఏం కథో, కానీ మొత్తానికి అయితే బంగారం ధర తగ్గిస్తే మరి కథ. ఎందుకంటే మరి మీకు కూడా పథకం మీటర్ కాబట్టి ఎక్కడికి వస్తుందా అనుకొస్తున్నారు ఇటువంటి వ్యాపారులు. చేతిలో ఉండరు ఆ కోడలు, చేతుల్లో ఉంది కోడలు, ఒకటే కోడలు. మరి ఫ్రీ బస్ పెట్టినాక ఏమన్నా చెప్పకుండా ఏమన్నా పోతుందా అటు ఇటు? ఏం పోతలేదు. ఫ్రీ బస్ పెట్టిన కానీ ఎక్కడే ఇదే బేరం, ఇదే బతుకు, ప్రపంచాలు. రేపు గౌరు పెళ్లి పోతే జిరాక్స్ కొనిపోతే అది సెలవే సెలవు వస్తుంది అంటే కిరాయి కట్టిన. నేను ఇంతవరకు ఎక్కడ ఇప్పుడు 2 నెలలు కనిపెట్టి ఎక్కడే అట్లా ఉంది. మరి ఎట్లా రేపు పార్లమెంట్ ఎలక్షన్ దగ్గర పడ్డాయి, మరి గాలి ఎటు మలుపుతావు? ఎవరు కడుపురా? ఎవ్వరు మంచిగా చేస్తే ప్రపంచం అంతా ఎవ్వరు మంచిగా చేస్తే వాళ్ళకే వేస్తాం. రేవంత్ అయ్య మంచిగా చేసినాడు అనిపిస్తుందా? ఇక మంచిగానే ఇప్పుడే ఆయన ఎక్కింది, 2 నెలలు కూడా కాదా, ఈకల తోకే కాదా, మంచిగా ఎట్లా ఆయనకు అన్ని కుండలని పోరుచి ఉత్త కుండలు చేతికిచ్చా, అన్ని కుండలని పోరుచి ఉత్త కుండలు చేతికిచ్చా. అమ్మని సామి రంగ బాంబు అయితే నీకు ఎరిగారా? కుప్ప మొత్తం కుప్పనే ఏదైనా పునాది గచ్చుకుంటే ఏదైనా చేస్తాం. పునాదే పొక్క పడిపోయి ఇట్లా చేస్తాడు. ఆయన కూడా అప్పుదే వచ్చింది. ఇక ఓ బిడ్డ నా సంసారం, కొడుకులు లేరు, కొమ్మలు లేరు, ఏమో లేరు బిడ్డ. ఈ భూవాన్ని పాముకుంటేనే కొడుక నాకు పింఛన్ బిడ్డ. 4,000 ఇస్తా అన్నాడు, ఇంకా ఇస్తలేడు. 4,000 ఇస్తా అన్నాడు, ఇంకా ఇస్తలేడు కొడుక. ఆ 2,000 ఇస్తే గుగ్నం మీదకి పోతే ఏం వస్తలేదు బిడ్డ. కాకయ్యకు నాకేం వస్తలేదు. వాళ్ళు ఇండల కాళ్ళు పోయిన కొడుక. ఇక నా బతుకుకి రోడ్డు మీద అయిపోయింది బిడ్డ. 4,000 ఇస్తా అన్నాడు, ఇంకా ఇస్తలేడు బిడ్డ. మరి ఎట్లా రేపు మరి పార్లమెంట్ ఎలక్షన్లలో మరి ఏమనుకుంటున్నావు? గాలి ఎటు తిప్పుతావు? కారా చెయ్యా పువ్వా? ఇక ఏ దానికి అయితే దానికి పోయినాక బిడ్డ మనం చెప్పలేము. అమ్మని సామి రంగా తిరిగికానదే ఇక చెప్పాలి. ఎందుకంటే మరి చెప్తా ఇప్పుడే పుసుకొని ఏమైనా అవుతుందో ఏమో అనుకున్నట్టుంది. రేవంత్ అయ్య గద్దె నెక్కినాక రేస్ కప్పించాడు, బాగా తండాడుతున్నట్టవా? బాగానే కొట్లాడుతున్నాడు. అంతేనా? కేసీఆర్ సంగతి ఏంది? కేసీఆర్ ఏముంది, అప్పులు చేసేటి కొప్పు పెట్టేటి పోయింది. అంతేనా? మరి ఆయన పనులు చేసినా చెప్తుండగా, నేను ప్రాజెక్టులు కట్టినా, నేను అది కట్టినా ఇది కట్టినా చెప్తుండగా. కట్టినా చెప్తాడు, కట్టిందా అని చెప్తాడు. అప్పు మాత్రం సరిపోని చేసిండు.
ఈ వచ్చిన వాళ్ళేమో అప్పుల బాధ అప్పుల ఉన్నది కదా అప్పుల అయిపోయాయని వాళ్ళ బాధ వాళ్ళకి ఉంది అట్లా ఉంది. ఈ చేసేకాడు చేసిండు, ఆయన చేసేకాడికి ఆయన చేసిండు, ఈయన చేసేకాడు ఏం చేస్తాడు ఇక చేస్తాడు. నమ్మకం ఉందా? నాకైతే నమ్మకం ఉంది. 6 గ్యారెంటీలు పట్టిస్తాడా 100 రోజులు? 100 రోజులు 5 కావచ్చు, 3 నెలలు కావచ్చు, 2 నెలలు కావచ్చు, చెప్పలేము. దానికి టైం బట్టి ఇంత అప్పు అయితే ఉంది కదా, చేస్తాడా ఎట్లా చేస్తాడు? ఇంకా ముందు అయితే ఇంకా చేయాలి. ఎవరైనా చేస్తే మంచిది. ఈయనైనా ఆయనైనా ప్రజలకు మంచిగా చేసేందుకు వేస్తూ ఇంకా గిరి బిడ్డలారా మొత్తం మీద ఇవాళ మరి జనాల గుండెలలో ఏం నాటుకొని ఉన్నది, ఆ అసెంబ్లీ పంచాయతీల మీద జనాల అభిప్రాయాలు ఏంది, మరి రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లకు జనాలు ఎక్కడ మొగ్గబోతున్నారు, ఇక ఈ కథ మాత్రం ఏందో మరి ఈయన చెప్పినా మరి కెమెరామెన్ శివతో మీ నర్సే తాత. ఎటున్నా మన గమ్మతి వార్తలు ముద్దుకున్నాయా? ఇక మరి నేను పట్టుకొచ్చిన వార్తలు గిరి బిడ్డలారా, ఇక దినానికి ఇదే యాలకొస్తా మీరు చూస్తూనే ఉండాలి. ఏం చేయాలి? మర్చిపోవద్దు అమ్మా న్యూస్. గమ్మతి వార్తలు.